భారతదేశానికి 114 రఫేల్ యుద్ధ విమానాలు కావాలని ఫ్రాన్స్‌తో ఆ మధ్యన మాట్లాడుకున్నాం. అయితే సోర్స్ కోడ్ మనకివ్వాలన్నాం. అట్లాగే మనం భారత తయారీ అయినటువంటి మిస్సైల్స్ వాటిట్లో ఫిట్ చేసే విధంగా యంత్రాంగం కావాలన్నాం. దానికి ఫ్రాన్స్ నిరాకరించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వచ్చిన తర్వాత దసాల్ట్‌తో జరిగినటువంటి చర్చల్లో అది కాకపోవడం వల్ల మోడీ ఆ రోజున సంతకం పెట్టల మోడీ, మేక్రాన్. ఆ తర్వాతన క్లియర్‌గా చెప్పేసింది భారత ప్రభుత్వం. మాకట్ట ఇవ్వనంటే వదిలేసేయండి, మేము చూసుకుంటాం ఆల్టర్నేటివ్ అని చెప్పేసేసి. ఇప్పుడు ఏదో ముందుకొస్తున్నారని తాజాగా ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవమో తెలీదు. ఇది ధృవీకరించబడనటువంటి ప్రచారము. ఫ్లయింగ్ కండిషన్‌లో ఉన్న 18 రఫేల్స్ ఇమ్మీడియేట్‌గా ఇచ్చేట్టు, 98 రఫేల్స్ ఇండియాలో తయారు చేసేట్టు, 50% ఇండోజీనియస్ కంటెంట్ భారతదేశానికి సంబంధించిన అందులో యాడ్ చేసేటట్టు, ఇక్కడే తయారీకి సంబంధించి చేసేటట్టు, ఓవరాల్‌గా దానితో పాటుగా భారతదేశంలోనే వరల్డ్ క్లాస్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసేటట్టు, టెక్నికల్ ట్రాన్స్ఫర్, అట్లాగే ఐఏఎఫ్‌కి 42 స్క్వాడ్రన్స్‌కి సంబంధించినటువంటి MiG-21 కూడా తగినటువంటి సహకారం అందించేందుకు చేస్తామని చెప్పారు అన్నటువంటి మాట ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం చూడాలి.